మనకి ఎలాంటి ఎన్ని ట్యాగ్స్ ఉంటాయని చెప్పాను. హెడర్ ట్యాగ్స్ టోటల్‌గా 6 ట్యాగ్స్ ఉంటాయి. క్లియర్ 6 ట్యాగ్స్ ఉంటాయి. H1, H2, H3, H4. సో కాబట్టి నేనేం చేస్తున్నానంటే మీకు ఈ వేరియేషన్ కనబడడం కోసం ఓకే. H1, H2, H3 అన్నీ కూడాను అప్ టు H6 వరకు ఓకే. 6 వరకు. సో ఎందుకండి మనం H1 నుంచి H6 సేమ్ కంటెంట్ ఇచ్చాము అంటే ఈ ట్యాగ్స్ యొక్క వేరియేషన్ తెలియడం కోసం ఓకే. ఇప్పుడు మనం హెడర్ ట్యాగ్ ఉన్నాం కాబట్టి మనకేంటి హెడర్ యొక్క మెటాడేటా ఈ ఫైల్ యొక్క మెటాడేటా హెడర్ ట్యాగ్ లో ఈ బాడీ ఏదైతే వెబ్ పేజ్ లో మనకి డిస్ప్లే చేయాలో అదంతా కూడా మనకి బాడీ ట్యాగ్ లో ఉంటుంది ఓకే. సో ఇప్పుడు నేను ఈ ఫైల్ ని రన్ చేయాలి. రన్ చేసి నాకు ఈ ఫైల్ ఏ విధంగా కనబడుతుంది అనేది నేను చూడాలనుకుంటున్నాను ఓకే. ఇక్కడ VS కోడ్ లో అయితే ఇక్కడ డైరెక్ట్ గా గో లైవ్ అని ఉంది కదండి. జస్ట్ గో లైవ్ అని క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్ గా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పైన కనబడుతుంది చూసారా హెడర్ ట్యాగ్స్ అనేది. దిస్ ఇస్ ద మెటాడేటా ఓకే. హెడర్ ట్యాగ్స్ అనేది ఏంటంటే ఇది మెటాడేటా. సో మనం ఇది ఎక్కడ రాసాం, మనం హెడర్ పార్ట్ లో రాసాం ఓకే. హెడర్ పార్ట్ లో హెడ్ పార్ట్ లో ఏదైతే రాసామో ఆ హెడ్ పార్ట్ లో రాసిన దాన్ని మనం ఏమంటాం మెటాడేటా ఏదైతే ఉందో. సో అందులో మనం ఏం రాసాం టైటిల్. ఈ పేజ్ యొక్క టైటిల్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఓకే. ఈ బాడీలో ఏదైతే కంటెంట్ ఉందో ఆ బాడీలో ఉన్న కంటెంట్ ని మనం ఇక్కడ రాయడం జరుగుతుంది. క్లియర్ ఓకే. సో పారాగ్రాఫ్ క్లాస్ తీసుకుందాం. ఈ పారాగ్రాఫ్ క్లాస్ లో ఏం చెప్పుకుంటున్నాం, మనం పారాగ్రాఫ్ రాసుకుంటాం ఓకే. సో పారాగ్రాఫ్ రాయడానికి మనం ఏం యూస్ చేస్తున్నాం, సేమ్ ట్యాగ్ మనం వాడాలి కదా. సో ఫస్ట్ డాక్ టైప్ హెడ్ ట్యాగ్ ఇన్సైడ్ హెడ్ ట్యాగ్ కన్నా ముందు మనం వాడాల్సిన HTML కదా, HTML. సో ఇప్పుడు హెడ్ ట్యాగ్ లో ఏం రాస్తున్నాం మనం, టైటిల్ ఆఫ్ ది ఫైల్ ఏం రాయాలి, టైటిల్. సో ఏం టైటిల్ అండి, ఇది పారాగ్రాఫ్ ట్యాగ్. టైటిల్ మనకి ఏంటి పారాగ్రాఫ్ ట్యాగ్ హెడ్ రావాలి. ఆల్రెడీ ముందు మనం హెడర్ ట్యాగ్ వాడాం కదా. సో ఒక H2 అనే హెడర్ ట్యాగ్ ఇచ్చుకుంటున్నాను ఓకే. H2 ట్యాగ్ లో ఏం రాయాలి, హాలీవుడ్ మూవీ గురించి ఏం కావాలి మనకి, పారాగ్రాఫ్ ఓకే. ఒక పారాగ్రాఫ్ రాసి ఇక్కడ నేను ఏం చేశానంటే హాలీవుడ్ మూవీస్ గురించి ఒక పారాగ్రాఫ్ రాసుకున్నాను. అలాగే సేమ్ సో హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది, మనం హెడర్ ట్యాగ్ వాడాము, నెక్స్ట్ పారాగ్రాఫ్ ట్యాగ్ వాడాము. ఈ రెండు ట్యాగ్స్ యూజ్ చేసి మనం ఏం చేసామంటే ఇక్కడ ఒక 3 హెడర్ ట్యాగ్స్ 3 పారాగ్రాఫ్ ట్యాగ్స్ యూజ్ చేసాం ఓకే. ఇప్పుడు దీన్ని మనం ఒకసారి లైవ్ చూద్దాం ఏ విధంగా కనబడుతుంది అనేది. సో ఓపెన్ చేసి ఏమని కనబడింది, ఇక్కడ మీరు చూసారా ఈ యొక్క పేజ్ యొక్క టైటిల్ అనేది పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంది. హాలీవుడ్ మూవీస్, బాలీవుడ్ మూవీస్, టాలీవుడ్ మూవీస్ ఓకే. సో ఈ విధంగా కనబడింది. కానీ ఇది చూడడానికి మనకి అంత ఎఫిషియెంట్ గా అంత లుకింగ్ గుడ్ కింద మనకేం కనబడుతుంది కరెక్టా. సో దీనికోసం మనం ఏం చేస్తున్నామంటే దీనికి కొన్ని స్టైల్స్ మనం అప్లై చేయాలి ఓకే. స్టైల్స్ మనం అప్లై చేయాలి. ఈ స్టైల్స్ ఎక్కడ అప్లై చేయాలి, యాక్చువల్గా సిఎస్ఎస్ లో చేసి ఇన్ రియల్ టైం వర్క్ లో మనం ఏం చేస్తామంటే సిఎస్ఎస్ లో స్టైల్స్ అన్ని రాసి దాని సపరేట్ ఫోల్డర్ ఇచ్చి ఆ సపరేట్ ఫైల్ ఇచ్చి ఆ ఫైల్ ని మనం ఈ హెడర్ ట్యాగ్ లో ట్యాగ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ హెడర్ ట్యాగ్ లో మనం ట్యాగ్ చేయాలి జనరల్ గా. బట్ ఏంటంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే దీనిలోనే హెడర్ ట్యాగ్ లోనే స్టైల్ అనే ట్యాగ్ వాడుతున్నామండి. ఈ స్టైల్ అనే ట్యాగ్ యూజ్ చేసి ఓకే. ఈ స్టైల్ అనే ట్యాగ్ యూజ్ చేసి మనం ఏం చేస్తాం, ఇక్కడ దీనికి కలర్స్, ఫాంట్ ఇవన్నీ కూడా మనం చేంజ్ చేస్తాం. అయితే ఈ స్టైల్లో మీరు ఏవైతే సిఎస్ఎస్ రిలేటెడ్ ఏవైతే చేయాలనుకుంటున్నారో, మాడిఫికేషన్స్ చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా ఈ స్టైల్ ట్యాగ్ లో రాసుకుంటారు. క్లియర్. ఈ స్టైల్ ట్యాగ్ లో ఫస్ట్ మీరు దేనికి రాయాలనుకుంటున్నారు, ఎంటైర్ బాడీకి రాయాలనుకుంటున్నారు. బాడీ ఓకే. బాడీకి మనం రాస్తాం. ఈ బాడీకి రాసేటప్పుడు ఏం రాస్తున్నాం మనం అంటే ఈ బాడీలో మనకి ఏముంది, టెక్స్ట్ అంతా ఉంది అవునా. ఈ టెక్స్ట్ కి మనం ఫాంట్ ఫ్యామిలీ ఏ స్టైల్ కావాలనుకుంటున్నాం, క్యాలిటీ ఓకే. అలాగే ఫాంట్ ఫ్యామిలీ, దీనికి బ్యాక్గ్రౌండ్ ఏదైనా కలర్ ఇవ్వాలనుకుంటున్నాను నేను ఓకే. సో కాబట్టి అప్పుడు ఏమవుతుంది, బాడీ మొత్తానికి బ్యాక్గ్రౌండ్ కలర్ మీకు ఏం కావాలి, లైట్ గ్రే. నేనైతే లైట్ గ్రే ఇద్దామనుకుంటున్నాను ఓకే. మీరు ఇంకేదైనా ఇవ్వాలనుకుంటే ఇంకేదైనా లైట్ ఆరెంజ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ కలర్ ఓకే. సో ఇప్పుడు మీరు దేనికి ఇచ్చారు, మీరు దీనికి మొత్తం ఫాంట్ ఫ్యామిలీ మొత్తం బాడీ ఉన్న మొత్తం అంతా ఇచ్చారు ఈ స్టైల్. అయితే ఈ బాడీలో ఏముంది, H2 ట్యాగ్స్ ఉన్నాయి, అలాగే పారాగ్రాఫ్ కరెక్టా. సో
ఇప్పుడు నేను ఓన్లీ బాడీ వరకు ఇచ్చాను కాబట్టి ఈ బాడీలో మనం ఏం చేసాము అంతవరకు మనం చూద్దాం. ఓకే, సో అసలు ఏ విధంగా మాడిఫై అయ్యింది అనేది చెక్ చేద్దాం. ఓకే, ఇంతకు ముందు ఈ విధంగా ఉంది. ఇప్పుడు నేను రీలోడ్ చేస్తున్నాను. రీలోడ్ చేస్తే ఓకే, ఇంతకు ముందు ఎలా ఉందంటే అంత వైట్ కలర్ లో ఉంది. ఇప్పుడు ఏముంది, పేజ్ మొత్తం కూడా మనకి ఎలా ఉంది, గ్రే కలర్ వచ్చేసింది. అలాగే నేను హెడర్స్ కి ఏమైనా ఇంకొంచెం మాడిఫై చేస్తాను. బాడీకి ఇచ్చాను కాబట్టి మనం అన్ని ఏం యూజ్ చేసాం, H2 ట్యాగ్సే వాడాం. కరెక్ట్. H2 ట్యాగ్ లో నేను ఏం చేస్తున్నానంటే బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తున్నాను. H2 ట్యాగ్ కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమి ఇస్తున్నానంటే నేను గ్రే కలర్ ఇచ్చాను. మరి గ్రే కలర్ ఇచ్చేస్తే నాకు అందులో ఉన్న ఫాంట్ ఉంది కదా, ఆ ఫాంట్ యొక్క ఆ లెటర్ యొక్క కలర్స్ నేను ఏమిస్తున్నాను, అవి డార్క్ కలర్ ఉంది కాబట్టి వైట్ కలర్. ఓకే, విడ్త్ నేను తగ్గించాలనుకుంటున్నాను. ఎందుకని తగ్గించాలనుకుంటున్నాను నేను, ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ హాలీవుడ్ మూవీస్ అంతా ఇదంతా ఉంది కదా, నాకు ఓన్లీ హెడర్ ఎంతవరకే ఉంది. కాబట్టి నేనేం చేస్తున్నాను అంటే ఆ హెడర్ ఏదైతే ఉందో దాని యొక్క విడ్త్ ని నేను తగ్గించాలి అనుకుంటున్నాను. మనం పిక్సెల్ లో యూస్ చేస్తాం అన్నమాట, 250 పిక్సెల్. ఓకే, విడ్త్. అలాగే దీనికి ప్యాడింగ్ ఇవ్వాలి. ప్యాడింగ్ అంటే ఏంటి, ఆ విడ్త్ కి ఆనుకొని మనకు లెటరింగ్ వచ్చేస్తే మనకి చూడడానికి అంత బాగోదు. కాబట్టి సో దాని కంపారిజన్ మీకు చూపించడానికి నేను ఏం చేస్తానంటే వితౌట్ ప్యాడింగ్ ఇచ్చిన తర్వాత విత్ ప్యాడింగ్ తోటి మీకు ఎలా వస్తుందో కంపారిజన్ చూపిస్తాను. మనం వితౌట్ ప్యాడింగ్ మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ హాలీవుడ్ లో హెచ్ అనేది ఏమైంది, ఈ గ్రే కలర్ కి దగ్గరగా వచ్చేస్తుంది. కరెక్టా. డి కూడా ఏమైంది, గ్రే కలర్ కి దగ్గరగా స్టార్టింగ్ ఇక్కడ కూడా గ్యాప్ లేదు. ఇప్పుడు నేను ఎప్పుడైతే ప్యాడింగ్ ఇస్తాను, ప్యాడింగ్ నేను ఎంత ఇస్తున్నానండి, 10 పిక్సెల్ ఇచ్చాను. 10 పిక్సెల్ ఇచ్చి రీలోడ్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఇంతకు ముందు హెచ్ అనేది ఇక్కడ వరకు మాత్రమే ఉంది. ఓకే, లెఫ్ట్, టాప్, బాటమ్, రైట్ అంతా కూడా చేంజ్ అయ్యింది. ఈ పారాగ్రాఫ్ కూడా మీరు స్టైల్స్ ఇచ్చుకోవచ్చు. ఎలా ఇచ్చుకోవచ్చు, సేమ్ పారాగ్రాఫ్ పి. సో ఇప్పుడు నాకు పారాగ్రాఫ్ ఏం కావాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలి, డిఫరెంట్ కలర్. ఓకే, ఈ కలర్ ఇచ్చాను, కలర్ చేంజ్ అయిందా. ఓకే, ఇప్పుడు పారాగ్రాఫ్ లో మీరు చేసుకుంటే ఇక్కడ ఏమైంది, అంతా కూడా కలిసిపోయినట్టు. మనం మళ్ళీ ఏమి ఇవ్వాలి, ప్యాడింగ్ ఇచ్చుకోవాలి. సేమ్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చాను నేను, వాటి యొక్క కలర్స్ మార్చుకోవాలంటే కలర్స్. ఇప్పుడు నేను ఆ టెక్స్ట్ యొక్క కలర్ మార్చాలనుకుంటున్నాను, అప్పుడు ఏమి ఇచ్చాలి, కలర్ నాకు రెడ్ కలర్ కావాలని. అలాగే దాని యొక్క విడ్త్ ఏదైతే ఉందో ఆర్ 50%. ఓకే, ఇప్పుడు నేను ఇవి రెండు ఇచ్చాను కదండి. ఇప్పుడు ఈ రెండు ఇచ్చి నేను మళ్ళీ ఒకసారి మీకు రీలోడ్ చేసి చూపిస్తున్నాను. చూడండి, 50% అంటే ఎంటైర్ స్క్రీన్ లో మనకి ఆఫ్ వర్క్ వచ్చింది. ఇక్కడ లెటర్ సైజ్ ఏమైంది, నాకు రెడ్ కలర్ వచ్చింది. సో నాకేమైంది, ఇది మొత్తం అంతా కూడా కలిసిపోయినట్టు కనబడుతుంది. కాబట్టి నేను ఏం చేయాలి, దానికి అలా కలవకుండా ఉండాలంటే ఏం చెప్పాను మీకు, ప్యాడింగ్ ఇచ్చుకోవాలని చెప్పి. ఓకే, 10 పిక్సెల్ మనకి ప్యాడింగ్ ఇస్తుంది. ఇందాకకి ఇప్పటికి డిఫరెన్స్ కనబడింది కదండి. సో ఈ విధంగా మనకి పారాగ్రాఫ్ ట్యాగ్ అయింది, హెడర్ ట్యాగ్.